రాష్ట్రములారా చెవియొగ్గి వినుడి, చెవియొగ్గి ఆలకించుడి. యెహోవా కోపము సమస్త జనముల మీద వచ్చున్నది, సర్వసైన్యం మీద ఆయన క్రోధం వచ్చుచున్నది. వారిని శపించి వదకు ఆయన అప్పగించెను. వాని రక్తం వలన కొండలు కరిగిపోయిన, సైన్యమంతో క్షీణించును. కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యం చుట్టబడుతుంది. ద్రాక్షావల్లి నుండి ఆకువాడు రాలినట్టు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్టు వాటి సైన్యమంతో రాలిపోను. ఆకాశమందు నా ఖడ్గము సుతిల్లెను. ఏలయనగా బొప్రాలు యెహోవా బలి జరుగును. ఏదోము దేశములో ఆయన మహాసంహారం చేయును. ఏదోమీయుల భూమి రక్తంతో నానుచున్నది. ఆ భూమి దహించు గంధకముగా ఉండును. రేయింబగళ్ళు ఆరకయుండను. పొగ నిత్యము లేచును. ఆయన తారుమారు అను కొలనూలను దాచును. ఏదోము నగరంలో ముళ్ళ చెట్లు పెరుగును, దురదగుండ్లు పుట్టును. అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు, అడవి పిల్లులు, నక్కలు కలుసుకొన్ను. అడవి మేక, తోటి జంతువులు కనుగొన్ను. చోపిట్ట, గిబ్బ, గోవ కూడా తెల్లగద్దలు కూడుకొనును.